హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఉన్న వీడియోస్ అని చెక్ చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ కీటో డైట్ అంటే ఏంటిది. ఓకే, కీటోసిస్ ఈజ్ ద స్టేట్ యువర్ బాడీ ఈజ్ ఇన్ వెన్ ఇట్స్ కన్వర్టింగ్ ఫ్యాట్ ఇంటూ ఎనర్జీ. సో మన బాడీలో ఏదైతే ఫ్యాట్ నుంచి కీటోన్స్ తయారవుతాయో ఆ కీటోన్స్కి ఎనర్జీలా తయారవుతాయో అలాంటి డైట్నే మనం కీటో డైట్ అంటాం. సో దాన్ని మామూలుగా ఈ సైంటిఫిక్ నేమ్లో అయితే కెటోజెనిక్ డైట్ అని చెప్పుకోవచ్చు. సో పర్టిక్యులర్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ దట్ పుట్స్ యువర్ బాడీ ఇంటూ కీటోసిస్ యూజింగ్ ఏ ప్రాసెస్ కాల్డ్ కెటోజెనసిస్. ఓకే, సో పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే మనం కొన్ని ఫుడ్స్ మాత్రం కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ ప్లస్ రేషియోలో పర్సంటేజ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకునే దాన్ని బట్టి మన బాడీ అనేది కీటోసిస్లోకి వెళ్తుంది. సో ఆ కీటోసిస్లో వెళ్ళడానికి తీసుకునే ఫుడ్సే ఈ కెటోజెనిక్ డైట్. సో దాన్ని నార్మల్గా షార్ట్కట్లో మనం కీటో డైట్ ఫుడ్ అని చెప్పుకుంటాం. సో ఈ కీటో డైట్లో వచ్చేసి మనం చాలా వరకు చెప్పుకున్నాం చాలా ప్రీవియస్ వీడియోస్లో. 70% వచ్చేసి ఫ్యాట్. సో 70% యువర్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్యాట్, 20% యువర్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ది ప్రోటీన్ అండ్ 10 ఫ్రమ్ ది వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్లోనే మీకు కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. సో అంటే మీరు వెజిటేబుల్ తీసుకున్న దాంట్లో కూడా మీకు ఈవెన్ 100 గ్రామ్స్ వెజిటేబుల్ తీసుకుంటే 1 గ్రామ్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మీకు వస్తాయి. ఓకే, సో మీరు కీటో డైట్లో ఉన్నప్పుడు మీరు మస్ట్ అంటే మీరు చేయాల్సిన ఏంటి అంటే యూ షుడ్ స్టాప్ షుగర్. సో నో షుగర్, మోడరేట్ ప్రోటీన్, హై ఫ్యాట్ అండ్ వెజిటేబుల్స్. మన వెజిటేబుల్స్ ఎందుకు చెప్తున్నామంటే వెజిటేబుల్ తీసుకోవడం ద్వారా మీకు మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి డెఫిషియన్సీ కానీ ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయంటే మీ బాడీలో ఎంజైమ్స్, కొత్త ఎంజైమ్స్ తయారు కావడానికి, హార్మోన్స్ తయారు కావడానికి, ఆర్గాన్స్ డెవలప్ కావడానికి, సెల్ గ్రోత్ జరగడానికి. ఓకే, సో మీరు కీటో డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 2 చేయడం ద్వారా మీ బాడీలో ఎక్కువ మొత్తంలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ వల్ల మీ బాడీలో కొత్త ఎంజైమ్స్, కొత్త హార్మోన్స్, కొత్త సెల్స్, కొత్త టిష్యూ అనేది ఫామ్ కావడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ మొత్తంలో పెరగడం జరుగుతుంది. ఓకే, సో మెయిన్ పర్పస్ ఆఫ్ కీటో డైట్ ఏంటంటే వెయిట్ లాస్, హెల్తీ వెయిట్ లాస్ కావచ్చు, మీ బాడీని కంట్రోల్ ఉంచుకోవడానికి, అలాగే ఎనర్జీని ఎక్కువ మొత్తంలో యూజ్ చేసుకోవడానికి. ఓకే, ఈ మీ కీటో డైట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్లో కీటో డైట్ వీడియోలు చూసేవాళ్ళు కంప్లీట్గా అన్ని వీడియోస్ చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ఓకే, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్.